నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అందులో భాగంగా కొంతమంది టీడీపీ నాయకులు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయం వివాదంగా మారింది. గౌతు లచ్చన్న ఎవరు అని అనుకుంటున్నారా? ఆయన ఫార్మర్ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్‌కి 2006 వరకు ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. 96 ఇయర్స్ ఏజ్‌లో ఆయన చనిపోవడం జరిగింది. అయితే సర్దార్ గౌతు లచ్చన్న అని అంటూ ఉంటారనమాట ఆయనని. ఆయనకి ఆ పేరు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆయనకి సర్దార్ అన్న పేరు వచ్చింది. ఆయన వ్యక్తిత్వానికి కానీ, ఆయన ధైర్యానికి కానీ ప్రజలు మెచ్చి ఆయనకి ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి జరిగిన విగ్రహ ఆవిష్కరణ గురించే చాలా పెద్ద వివాదంగా మారిందనమాట. ఆయన మనవరాలు అటెండ్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా మీడియాకి కానీ, లేపోతే ముఖ్యంగా పార్టీకి అపాలజీ చెప్పడం జరిగింది. ఎందుకింత రాద్ధాంతం అవుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ అయితే లచ్చన్న మనవరాలైన శిరీష గారు కూడా మీడియాకి కానీ, పార్టీకి కానీ సారీ చెప్పాల్సి వచ్చింది. లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ పెద్ద వివాదంగా మారింది. ఆయన మనవరాలు పార్టిసిపేట్ చేసింది అందులో. అలాగే పార్థసారథి గారు ఇంకొంతమంది వెళ్ళడం జరిగింది అక్కడికి. కానీ వీళ్ళిద్దరూ కూడా పార్టీకి సారీ చెప్పడం జరిగింది. ఎందుకని ఇది ఇంత పెద్ద వివాదంగా మారింది? లోకేష్‌కి కూడా ఈ విషయంగా కోపం వచ్చింది అనేసి వినిపిస్తోంది. గౌతు లచ్చన్న ఆయన పార్టీకి అతీతుడు. ఏంటంటే ఆయనకు ఒక పార్టీ ముద్ర వేయకూడదు. ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఒక బీసీ ఉద్యమ నేత, బీసీల పాలిట గాంధీ అంటారు. బీసీ గాంధీ అంటారు. ఏది ఉత్తరాంధ్రలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులానికి అతీతుడు, పార్టీకి అతీతుడుగా చూడాలి తప్ప ఇందులో రాజకీయ ప్రమేయం అనవసరం. గౌతు లచ్చన్న మనవరాలుగా శిరీష ఏ పార్టీ వాళ్ళు లచ్చన్న విగ్రహావిష్కరణ పెట్టుకున్నా వెళ్ళాల్సింది ఆమె కుటుంబ బాధ్యత. ఏది వారసురాలు ఆమె. ఇప్పుడు దాన్ని మనం శిరీష తెలుగుదేశం పార్టీ ఆమె చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. శిరీష తండ్రి గౌతు శ్యామ్ సుందర శివాజీ లచ్చన్న గారి అబ్బాయి. మరి మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యే అక్కడ పలాస శ్రీకాకుళం నియోజకవర్గంలో వాళ్ళు ఏంటి కులానికి అతీతంగా అభిమానిస్తారు ఆ కుటుంబాన్ని. సోషలిస్టుగా మనకి గౌతు లచ్చన్న తెలుసు. ఆయన ఏంటి, ఆయన అసలు మీరు అన్నారు ఏంటి, వల్లభాయ్ పటేల్ తర్వాత మళ్ళా సర్దార్ అనే బిరుదున్నది ఈయనకు ఒకడికి. అంటే అంత ఉక్కు మనిషి, రాజీ పడే వ్యక్తిత్వం కాదు. అప్పట్లో మనకి తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, భాట్టం శ్రీరామ్మూర్తి, వీళ్ళంతా అది ఒక పాత తరం నాయకులుగా. అప్పుడు జయాంధ్ర మూమెంట్లో చాలా ఇదిగా పాల్గొనేవాళ్ళు వీళ్ళు. ఏది గౌతు లచ్చన్న అప్పుడు మనకు అనగాని సత్యప్రసాద్ తండ్రి ఉండేవాడు ఇక్కడ రేపల్లెలో గుంటూరు, అనగాని భగవంతరావు. వీళ్ళేమో భగవంతరావు సమైక్యవాది, వీళ్ళేమో ప్రత్యేకవాదిగా ఆ రోజు జయాంధ్ర మూమెంట్లో వీళ్ళు పోరాటం. వాళ్ళ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పెట్టుకున్నారు. అదేంటి కుల సంఘం పెట్టుకున్న ప్రోగ్రాం. దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. అన్ని పార్టీల వాళ్ళు అటెండ్ అయినట్టుగానే జోగి రమేష్ కూడా వచ్చాడు. ఇక్కడ వేరే వైసీపీ నాయకులు ఎవరన్నా వచ్చినా వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. వచ్చింది ఎవరు? జోగి రమేష్. జోగి రమేష్ కొంచెం గాడిద, అదేంటి గీత దాటాడు. గతంలో ఆయన టీడీపీ పై చేసిన ట్యాక్స్ గురించి అంటే అతను అసలు ఒక 60 వెహికల్స్లో మొత్తం గుంపునేసుకుని చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడని. అప్పుడు ఉండవల్లిలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదేమంటే నేనేదో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానంటాడు. వినతి పత్రం ఇవ్వడానికి, వినతి పత్రం అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వాలి కానీ మీ నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకి వినతి పత్రం అంటే వెళ్ళింది దాడికి, అది వాస్తవం. తను ఏదో హీరో వర్షిప్గా వెళ్ళాడు. సరస్వతి అది జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా నచ్చింది. ఆయన వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చాడు. అసెంబ్లీలో కూడా మరి అతను మాట్లాడిన విధానం ఏది, జోగి రమేష్ నోటి దూల బ్యాచ్లో అతను కూడా ఒకటిగా ముద్రపడిన దీంట్లో అప్పుడు మనం చూసాం. RRRను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడాడు అక్కడ శాసనసభలో రఘురామకృష్ణరాజును ఉద్దేశించి. కనీసం జగన్మోహన్ రెడ్డి అతన్నేమి వద్దని కానీ అతన్ని ఆటంకపరిచిన ఇది కూడా లేకపోగా ఇంకా నవ్వుకోవడం, దాని ఫలితమే కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం. ఎవరైతే వెంకయ్యనాయుడు ఒకటే మాట అన్నాడు, ఏంటి బూతులు మాట్లాడే వాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పారు అని అంటూ
అటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఈ జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన పైన కేసులు ఉన్నాయి. రఘురామరాజుని కూడా అటాక్ చేశారు అన్న మెయిన్ ఇది ఈయననే తీసుకుంటారు కదా సార్, జోగి రమేష్ ని. ఇంకా అదే కాదు ఏంటి, జోగి రమేష్ పైన అనేక కేసులు పడ్డాయి ఇప్పుడు ఈ 6 నెలల్లోనే. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, దానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టున్నాడు, రోజు అది హాజరవ్వటం మనం చూసాం. గతంలో కూడా పరారవ్వటం, ఆయన కొడుకు మీద ఆయన తమ్ముడు మీద కూడా కేసులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకున్నారు. వివాదాస్పద భూములు వీళ్ళ పేరు మీద మరి చేసుకున్న దాంట్లో మరి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ వీళ్ళందరూ కేసులు పడ్డ దీంట్లో అట్లాంటి వ్యక్తితో వీళ్ళు వేదికను పంచుకోవటం తీసి పక్కన పెట్టండి, ఓపెన్ టాప్ వెహికల్ పైన ఊరేగటం, అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఏంటి డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో. ఇంకా శిరీష కూడా బలైంది. పార్థసారథి గారంటే గతంలో వైసీపీలో ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు, వైసీపీలో ఉన్నాడు. పైపెచ్చు నిజం చెప్పాలంటే పార్థసారథి కూడా జోగి రమేష్ బాధితుడే ఒక రకంగా. ఆయన టికెట్ పోయింది ఏంటి, పెనమలూరు ఆయన కంటెస్ట్ చేయాల్సిన దీంట్లో అతనేంటి జోగి రమేష్ పెనమలూరు కావాలని కూర్చున్నాడు, అటు మైలవరం ఇటు పెనమలూరు. ఆ దీంట్లో ఏం జరిగింది, ఇంకా ఇతను తెలుగుదేశం పార్టీలో చేరాడు, నూజివీడు టికెట్ ఇచ్చారు, ఆ నూజివీడులో మనం ఏంటి గెలిచారు, మంత్రి అయ్యారు. వాళ్ళు మరి వరుస పెట్టి క్షమాపణలు చెప్తున్నారు. అంటే వీళ్ళకి ముందుగా తెలిసి ఉండదా సార్ అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా? అంటే తెలుసున్న అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, వీళ్ళు అదే వస్తారు. ఓకే, అదేంటి ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ అంటే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ గా జోగి రమేష్ ఉండడమే అక్కడ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అంటారా? కుల సంఘం సమావేశానికి అన్ని పార్టీల వాళ్ళు రావడం కామన్. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ పెడితే తెలుగుదేశం వైశ్యులు వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైశ్యులు వస్తారు, కాంగ్రెస్ పార్టీ వైశ్యులు వస్తారు, అందరూ వచ్చి వైశ్య కులానికి ఆ పార్టీ చేసింది చెప్పుకుంటారు. జోగి రమేష్ కూడా ఈ ప్రోగ్రాంకి రావడానికి ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి, జోగి రమేష్ ఎక్కిన వెహికల్ వీళ్ళు పంచుకోవడం తప్పు. ఏది తెలుగుదేశం మంత్రి పార్థసారథి కానీ, మరి తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష కానీ, టీడీపీ ఎమ్మెల్యేగా మరి చంద్రబాబుని అన్ని మాటలు అన్నటువంటి జోగి రమేష్ ఆ వెహికల్ ఎక్కితే నేను ఎక్కను అని గనక ఆమె అన్న, పార్థసారథి గారు ఓపెన్ టాప్ వెహికల్ మీద ఆయన్ని నిరోధించిన వీళ్ళకి మంచి ఇది వచ్చిండేది, క్రెడిబిలిటీ, కొంత ఇమేజ్ పెరిగేది. ఓకే, వెళ్ళడం వరకు వేదిక పంచుకోవడం వరకు ప్రాబ్లం కాదు, కానీ ఒకే వెహికల్ లో ట్రావెల్ చేయడం, పాల్గొంటూ అభివాదాలు చేసుకుంటూ వెళ్తుంటే అది ఎలా ఉంది, కలిసిపోయారు. అది కాస్త ఏంటి, జోగి రమేష్ తెలుగుదేశంలో చేరాడా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా, అది సరైన సందేశం కార్యకర్తల్లోకి ప్రజల్లోకి పంపలేదనేదే ఇవాళ తెలుగుదేశం పార్టీ అటు అధిష్టానం కానీ ఇటు మరి శ్రేణుల్లో కానీ సోషల్ మీడియాలో ఇవాళ ఇంత ట్రెండింగ్ జరుగుతుందంటే, ఇంత తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయంటే కారణం దానికే. వాళ్ళు ఏదో సంజాషి కూడా అడిగినట్టున్నారు, వీళ్ళిద్దరూ కూడా చెప్పారు. ఇది పార్థసారథి గారు నిన్న మాట్లాడారు, తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, నెక్స్ట్ శిరీష కూడా చెప్పింది. శిరీషని శంకించడం తప్పు. ఎందుకంటే ఇక్కడ శిరీష కొత్తగా తను మరి ఏది తెలుగుదేశం పార్టీ గురించి తను గుండెలు దించుకొని చూపించాల్సిన అవసరం లేదు, ఆమె బాధితురాలు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితురాలుగా శిరీష్ ఒక పెద్ద ఫైట్ చేసింది అక్కడ, ఎక్కడ పలాసలో, శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు ఆ తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టించటం, ప్రతి దాని విషయంలోనూ శిరీష ఫైట్ చేయటం, టీడీపీ పట్ల తెలుగుదేశం సిద్ధాంతం పట్ల గౌతు కుటుంబానికి కానీ శిరీష, శ్యామ్ సుందర్ శివాజీ గారు వాళ్ళని శంకించకూడదు, అది తప్పు అన్నమాట. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, లచ్చన్న మనవరాలుగా ఎక్కడ లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినా వెళ్ళే బాధ్యత ఆమె పైన ఉంది. దానికి పార్టీతో సంబంధమే లేదు, ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వెళ్ళాలి. వంగవీటి రంగా విగ్రహావిష్కరణ, ఇప్పుడు ఇవాళ మరి రాధా అది తెలుగుదేశంలో ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు అది అని వెళ్ళకుండా ఉంటాడా, వెళ్ళాడు కదా. కొడాలి నాని ఉన్నాడు అక్కడ, కొడాలి నాని మరి వంగవీటి రాధా మరి ఆ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు కదా. అప్పుడు లేని వివాదం ఇప్పుడేంటి, ఇదేంటంటే
చూసే కళ్ళని బట్టి ఉంటుంది. సరే చిలవల పలవలుగా వీళ్ళు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సోషల్ మీడియా ఇవాళ డిసైడ్ చేస్తోందనమాట. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలని సోషల్ మీడియా డిసైడ్ చేస్తున్నట్టు కనపడుతోంది. శిరీష్ అది దురదృష్టం. ఏంటి తనని ఈ విషయంలో ఈ విధంగా బదనాం చేయటం చాలా తప్పనమాట. ఆమె పోరాటాన్ని, పార్టీ పట్ల ఆ కుటుంబ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించే హక్కే లేదనమాట. ఇవాళ ఆ అప్పలరాజు బాధితురాలా. ఇంకా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అప్పలరాజు ఫైర్ అవ్వాలి. సీదిరి అప్పలరాజు జోగి రమేష్ని ఫైర్ అవ్వాలి. గమ్మత్తుగా అక్కడేం జరగట్లేదు, తెలుగుదేశంలోనే జరుగుతోంది మంట అంతా. అక్కడ అసలు ఏంటి, జోగి రమేష్ ఏమన్నాడు, శిరీష్ను పొగిడాడు. గౌతు లచ్చన్న మనవరాళ్ళు పోరాడింది, మరి వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచింది అని జోగి రమేష్ ప్రసంగం మరి ఎవరికి కంటవ్వాలా, అప్పలరాజు కంటవ్వాలి. సీదిరి అప్పలరాజు వెంటనే ఫోన్ చేసి జోగి రమేష్ని తిట్టాలి, ఏంటి నా ప్రత్యర్థిని పొగిడావని చెప్పి. అది కాస్త ఇదైపోయింది. ఎందుకంటే వాళ్ళే ఈ కుంపటికి సూత్రధారులు కాబట్టి వాళ్ళు ఎందుకు బయటపడతారు, తెలియగలాడు. రైట్, థ్యాంక్ యూ సార్. సో అది అనుకోకుండా జరిగిండొచ్చేమో, కానీ ఇక్కడ శిరీష్ అని కానీ లేకపోతే పార్థసారథి గారిని ప్రత్యేకంగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా శిరీష గారిని అయితే అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు అని అంటారు. బికాస్ తను వీరాభిమాని తెలుగుదేశం పార్టీకి, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ షీఈ్ ఆల్సో బాధితురాలు వన్స్ అపాన్ అ టైం కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.